విశాఖ భాగస్వామ్య సదస్సుకు వచ్చిన పారిశ్రామిక దిగ్గజాలు కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు ముఖాముఖిగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు ఒప్పందాలు కుదుర్చుకునే అంశంపై ప్రత్యేకంగా మాట్లాడారు. హార్బర్ పార్క్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి లాంజ్ వేదికగా ఈ భేటీ సాగింది. భారత పరిశ్రమల సమాఖ్య రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సుకు హాజరైన పారిశ్రామిక దిగ్గజాలతో ముఖ్యమంత్రి ముఖాముఖి సమావేశమయ్యారు. ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమారమంగళం బిర్లా, భారత్ ఫోర్జ్ సీఎండీ బాబా కళ్యాణి, సుజలాన్ ఎనర్జీ చైర్మన్ తులసి తంతి, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ సీఎండీ పివి రమేష్, కిర్లోస్కర్ సిస్టమ్ సీఎండీ విక్రమ్ కిర్లోస్కర్లతో చంద్రబాబు వరుస సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అంశంతో పాటు వనరుల్ని వినియోగించుకునేందుకున్న అవకాశాలను స్వయంగా వివరించారు. ఎస్ఎల్ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్ర, ఇండో ఫ్రెంచ్ బృందం ముఖ్యమంత్రితో సమావేశమై అవగాహన ఒప్పందాలపై చర్చించారు. రాష్ట్రంలో 7,000 కోట్ల రూపాయలతో విస్తరించే ఆలోచన ఉందని ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమారమంగళం బిర్లా సీఎంకు వివరించారు. నెల్లూరు, అనంతపురం జిల్లాలో పారిశ్రామిక పరికరాలు, ఏరోస్పేస్, రక్షణ పరికరాల తయారీపై 3,000 కోట్ల వరకు పెట్టుబడులు పెడుతున్నామని, త్వరలోనే పరిశ్రమ నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్టు భారత్ ఫోర్జ్ సీఎండీ బాబా కళ్యాణి స్పష్టం చేశారు. ఎస్ఎల్ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్రతోనూ చంద్రబాబు ప్రత్యేక సమావేశమయ్యారు. గత భాగస్వామ్య సదస్సులో కుదుర్చుకున్న 13,000 కోట్ల రూపాయల ఒప్పందాలు తదితర అంశాలపై వీరిరువురి మధ్య చర్చకొచ్చినట్టు తెలుస్తోంది. సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన కేంద్ర మంత్రులతోనూ చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో వివిధ అంశాలపై చర్చించారు. వీరితో పాటు ఉక్రెయిన్ ఉప ప్రధానమంత్రి తబన్ కుమయు, రాయబారి ఇగోర్ పలికాతోనూ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు.